భూపాలపల్లి జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారంతో చిట్యాల సిఐడి మల్లేష్ పర్యవేక్షణలో గణపూర్ ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేశారు. రవినగర్ గ్రామం వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేస్తుండగా దాసరి రాములు, మిట్టపల్లి నిశాంత్ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆటోలో వెళ్తుండగా వారి ఆటోని ఆపి వెతకగా డ్రైవర్ కూర్చునే సీటు కింద పసుపు రంగు కవర్లో దాదాపు 2 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరు సంపాదించే డబ్బులు వారి జల్సాలకు సరిపోకపోవడంతో గత కొద్ది రోజులుగా ఒరిస్సాలోని మల్కనగిరి జిల్లాలో కొండ పరివాహక ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుక్కొని వచ్చి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు. అటు గంజాయిని భూపాలపల్లి, గణపురం మండల పరిసర ప్రాంతాల్లో గంజాయి అలవాటున్న వారికి ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని, వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారని పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో చిట్యాల సిఐడి మల్లేష్, గణపూర్ ఎస్ఐ అశోక్, సిబ్బంది రాజు, నేతాజీ శ్రీనివాసులు, యుకేష్లు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ మీద గణపూర్ మండల్లో రవినగర్ అనే గ్రామం దగ్గర సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఒకటి ఆటో అనుమానాస్పదంగా వస్తే ఆటో చెక్ చేయగా అందులో ఆటో డ్రైవర్ సీట్ కింద ఒకటి అనుమానాస్పదంగా ఎల్లో కలర్ ప్యాకెట్ దొరికింది. అందులో చెక్ చేస్తే అంటే పంచుల ముందు చెక్ చేస్తే అప్పుడు 2 కేజీస్ అందాజు 2 కేజీస్ గాంజా వరకు అందులో దొరకడం జరిగింది. అక్కడ ఇద్దరు పంచుల ముందు విచారిస్తే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా తన పేరు దాసరి రాములు, ఆటో డ్రైవరు బసరపల్లి, ఇంకో అతని పేరు మిట్టపల్లి నిశాంత్, అతను కూడా ఆటో డ్రైవరు బసరపల్లి. ఇందులో దాసరి రాముల మీద గతంలో ఒక 5-6 సంవత్సరాల మీద ఒక కేసు ఉన్నట్టు కూడా తెలిసింది. అది కూడా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళను ఈరోజు అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో అశోక్ గణపూర్ ఎస్ఐ మరియు రాజు, నేతాజీ, శ్రీనివాసు, తర్వాత యాకేష్ అని చెప్పి వాళ్ళు పీసీలు యాక్టివ్గా పనిచేశారు. దీన్ని చిట్యాల సిఐ మల్లేష్ క్లోజ్ మానిటరీ చేశారు. వారి ఆధ్వర్యంలో జరిగింది. దాన్ని అభినందించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో ఈ గంజాయి కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి మల్కనగిరి ఏరియా నుంచి అక్కడ ఒక రమేష్ అనే వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు పర్చేజ్ చేసినట్టు వాళ్ళ విచారణలో వాళ్ళు తెలియపరిచినారు. తప్పకుండా వారి మీద కూడా కేసు నమోదవుతుంది. ఫర్దర్ భవిష్యత్తులో వారిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా కనుక ప్రజలు కానీ ఎక్కడైనా కనుక గంజాయి సేవించిన, గంజాయి కూర్చి ఉన్న సమాచారం తప్పకుండా డయల్ 100కు వాళ్ళు సమాచారం తప్పకుండా వాళ్ళ మీద కేసులు కట్టి చర్య తీసుకుంటాము. గంజాయిని పూర్తి స్థాయిలో మన భూపాలపల్లి ఏరియాలో నిర్మూలించాల్సింది, మాకు నిర్మూలించడానికి అందరూ మాకు సహకరించాల్సిందిగా మీకు కోరుతున్నాం. ఎవరైతే ఆ దారిని పోయేటప్పుడు ఇప్పుడు మనకు పెద్దపురం ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండేది, కొంచెం ఇంటీరియర్ ఏరియా కాబట్టి పోలీసు నిఘా తక్కువ ఉంటుందని ఆలోచన కూడా ఉంటుంది. గతంలో ట్రాన్స్పోర్టే మనకు ఆ రోడ్డు కూడా కొంచెం ఇంటీరియర్ ఉంటుంది. ఏది పెద్దాపురం అటు పబ్లిక్ మూవ్మెంట్ లేని ఏరియా కూడా వాళ్ళు చూసుకుంటారు. తక్కువ ఉన్నది ఎర్లీ అవర్స్ కూడా వాళ్ళు టైం చూసుకుంటారు.